औज़ु बिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम इन्नल हम्दुलिल्लाहि वहदा वस्सलातु वस्सलामु अला मन ला नबी अबादा अम्मा बाद फ़अऊज़ु बिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम सुब्हानक ला इल्म लना इल्ला मा अल्लमतना इन्नका अंतल अलीमुल हकीम। నేను ముందుగా రుజుమార్గం టీవీ ప్రేక్షక మహాశయులకు ఇస్లామియా పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను। అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు। అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాలలో వర్షించుగాక, ఆమీన్। రబ్బిష్రహ్ లీ సద్రి వయస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉఖ్దతం మిన్ లిసానీ యఫ్ఖహు ఖౌలీ। గత ఎపిసోడ్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జకరియా అలైహిస్సలాం కు యహియా అలైహిస్సలాంను ప్రసాదించాడు। మరి యహియా అలైహిస్సలాం కొద్దిగా ఎదిగిన తర్వాత బాల్య వయసులో ఉన్నప్పుడే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా ఆదేశిస్తూ ఉన్నాడు। సూరయ మరియం 19వ అధ్యాయంలో 12వ వాక్యమందు యా యహియా ఖుజిల్ కితాబ బిఖువ్వ వాతైనాహుల్ హుక్ము సబియా, ఓ యహియా మా గ్రంథాన్ని గట్టిగా పట్టుకో అని అల్లాహు తాలా యహియా అలైహిస్సలాంకు గ్రంథం విషయంలో చెప్పడం జరిగింది। మేము అతనికి బాల్యం నుండే విఘ్నతను ప్రసాదించాము। అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన ప్రవక్త అయిన జకరియా అలైహిస్సలాంకు యహియా అలైహిస్సలాంను ప్రసాదించిన తర్వాత ఆ పిల్లవాడు కొద్దిగా ఎదిగిన తర్వాత తన గ్రంథాన్ని గట్టిగా పట్టుకోవలసినదిగా ఆదేశిస్తున్నాడు। గ్రంథాన్ని గట్టిగా పట్టుకోవడం అంటే గ్రంథంలో ఉన్నటువంటి పూర్తి సారాంశాన్ని తెలుసుకొని గ్రంథానుసారంగా అల్లాహ్ ఆదేశానుసారంగా తన జీవితాన్ని గడపాలని అల్లాహ్ యొక్క ఆదేశం। మరి యహియా అలైహిస్సలాం వారు ఏ విధమైనటువంటి జీవితం గడిపారు, గ్రంథాన్ని ఏ విధంగా పట్టుకున్నారు, ఏ విధంగా అల్లాహ్ ఆజ్ఞలను అనుసరించారు అనే విషయం తెలుసుకుందాం। మరి యహియా అలైహిస్సలాంకు ఈ గ్రంథాన్ని గట్టిగా పట్టుకో అన్నటువంటి విషయము చిట్ట చివరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో కూడా చిట్ట చివరి దైవ గ్రంథమైనటువంటి ఖురాన్ గ్రంథాన్ని గురించి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పడం జరిగింది। ఫస్తమ్సిక్ బిల్లజీ ఊహియ ఇలైక్, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నీ వైపుకు పంపబడిన ఈ గ్రంథాన్ని గట్టిగా పట్టుకో అని చెప్పడం జరిగింది। అదేవిధంగా సూరయ ఆల్ ఇమ్రాన్ 3వ అధ్యాయం 103వ వచనమందు వతసిము బిహబ్లిల్లాహి జమియా, అందరూ కలిసి అల్లాహ్ త్రాడును గట్టిగా పట్టుకోండి అని ఆదేశించడం జరిగింది। మరి ఇదే విధంగా ప్రతి దైవ విధేయుడు యొక్క బాధ్యత, తనపై అల్లాహ్ యొక్క సందేశం ఆదేశం ఏమున్నది అని తెలుసుకునే బాధ్యత ప్రతి ముస్లింపై, ప్రతి విధేయుడిపై ఉన్నది। తన్ను ఏ విధంగా ఆదేశించి తన జీవితాన్ని ఏ విధంగా గడపాలి అనేటటువంటి ఆజ్ఞ అల్లాహు తాలా ఆదేశించాడు। మరి ఆదేశానుసారంగా ప్రతి విధేయుడు తన యొక్క జీవితాన్ని సవరించుకోవాలి, సరిదిద్దుకోవాలి, తన జీవితయానాన్ని సాగించాలి। అదేవిధంగా యహియా అలైహిస్సలాం వారు మూలవచనం 19వ అధ్యాయం 12వ వాక్యమందు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హుక్మ్ అనేటటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగింది। అంటే వివేకం,
విజ్ఞత, యుక్తి, నేర్పు, చైతన్యం లేక దైవ దౌత్యం, ప్రవక్త పదవి, ఇందులో ఏ అర్థమైనా ఈ హుక్మ్ అనేటటువంటి పదానికి సంబంధించిందై ఉంటుంది. మరి ఈ విధంగా జకరియా అలైహిస్సలాంకు ప్రసాదించినటువంటి యహ్యా అలైహిస్సలాంపై గ్రంథాన్ని గురించి, తనకు ఇచ్చినటువంటి విజ్ఞతను గురించి, హుక్మ్ని గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ తర్వాత వాక్యంలో సూరా మరియం 19వ అధ్యాయం 13వ వచనమందు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు. వహనానం మిల్లదున్న వ జకాత వ కాన తఖియా. ఇంకా మా వద్ద నుండి వాత్సల్యాన్ని, పవిత్రతను కూడా ప్రసాదించాము. అతను భయభక్తుల కలవాడు. హనానన్ అనేటటువంటి మూలవచనంలో ఇవ్వబడినటువంటి పదం వాత్సల్యం, దయా దాక్షిణ్యం, తల్లిదండ్రుల పట్ల, బంధుమిత్రుల పట్ల ప్రేమాభిమానం, వీరందరిపై దయతో ప్రేమతో మెలగాలి అనేటటువంటి ఆజ్ఞను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యహ్యా అలైహిస్సలాంకు ఆజ్ఞాపించడం జరిగింది. అవిధేయత, కర్కసత్వం, అహంకారం, కోపం, తొందరపాటు, వీటన్నిటికీ చాలా దూరంగా ఉండేటటువంటి, వీటన్నిటితో యహ్యా అలైహిస్సలాంను చాలా దూరంగా ఉంచాము అని అనటం జరుగుతుంది. దాని తర్వాత 19వ అధ్యాయం సూరా మరియం 14వ వచనమందు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది. వ బర్రం బి వాలిదై వలం యకున్ జబ్బారన్ అసియా. అతను తల్లిదండ్రులపై ప్రేమాభిమానాలతో ఉండేవాడు. అతను దౌర్జన్యపరుడు కాదు, అవిధేయుడు అంతకంటే కాదు. వీటన్నిటిని బట్టి బోధపడే విషయం ఏమిటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరిలోనైతే దయా దాక్షిణ్యాలను, తల్లిదండ్రుల పట్ల సేవాభావాన్ని సృజించాడో అతనిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంతో దయతలిచాడన్న విషయాన్ని గమనించాలి. గమనించదగ్గ విషయము, ఈ సద్గుణాలకు వ్యతిరేకంగా ఎవరిలోనైతే వ్యతిరేకమైనటువంటి గుణాలు ఉంటాయో అటువంటి వ్యక్తులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర ఏమాత్రం స్థానాన్ని పొందలేరు. తల్లిదండ్రులను కసురుకోవటం, బంధువుల పట్ల, ఇరుగు పొరుగు వారి పట్ల కోపం, ద్వేషం, ఈర్ష్య, దోపిడీ, దొంగతనాలు, హత్యాకాండలు, ఇవన్నీ అలవాటు పడటానికి కారణం ఏమిటంటే తన నిజ ప్రభువుని గుర్తించక, తన ప్రభువు ఎల్లప్పుడూ తనను గమనిస్తున్నాడు అనేటటువంటి విషయము తెలియక, ఎల్లప్పుడూ వింటూ ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని గమనించక ఈ విధంగా ప్రజలు ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి ప్రతివారు దైవ విధేయులు అవ్వాలని, ప్రతివారు తన ఆజ్ఞానుసారం జీవితాలను గడపాలని ఇటువంటి సందేశాలను ప్రళయం నాటి వరకు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన ముందు ఉంచడం జరుగుతుంది. కనుక ప్రేక్షక మహాశయులారా, తమ నిజ ప్రభువుని గుర్తించి ఆ ప్రభువునే ధ్యానించేటటువంటి జ్ఞానం మనందరికీ కలగజేయుగాక. ఆమీన్. తర్వాత వచనంలో సూరా మరియం 15వ వచనమందు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది. సలామున్ అలైహ్ యౌమ ఉలిద యౌమ యమూతు యౌమ యుబసు హయ్యా. యహ్యా అలైహిస్సలాం వారిని గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలుపుతున్నటువంటి విషయము, అతను పుట్టిన రోజున, మరణించే రోజున, అతన్ని తిరిగి బ్రతికించి లేపబడే రోజున అతనికి శాంతి కలుగుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యహ్యా అలైహిస్సలాంపై ఎటువంటి కారుణ్యాన్ని కురిపించాడో
గమనించదగ్గ విషయము. ప్రతి మానవుడికి 3 సందర్భాల పాలిట పరీక్ష ఘడియలు ఉంటాయి. ఆ పరీక్ష ఘడియలు చాలా ఆందోళనకరంగా ఉంటాయి. యహ్యా అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చూయించినటువంటి కరుణను గురించి తెలుసుకుంటున్నాము. ఆయన పుట్టిన రోజున, మరణించే రోజున, తిరిగి లేపబడే రోజున అతనిపై శాంతి కలుగుగాక అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 19వ అధ్యాయం 15వ వాక్యం అందు చెప్పడం జరిగింది. మరి 3 సందర్భాలలో మానవునికి కష్టతరమైనటువంటి ఘడియలు ఉన్నాయి. ఈ 3 ఘడియలు కూడా చాలా ఆందోళనకరమైనటువంటి ఘడియలు. ఒకటి, తల్లి కడుపులో నుంచి బయటపడేటప్పుడు చాలా ఆందోళనకరమైనటువంటి ఘడియ. 2, మృత్యువు ఒడిలోకి జారుకునేటప్పుడు ఒక ఆందోళనకరమైనటువంటి ఘడియ. తిరిగి మళ్ళీ లేపబడేటప్పుడు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు హాజరుపరచబడేటప్పుడు, ఈ 3 ఘడియల్లో ప్రతి మనిషికి చాలా ఆందోళనకరమైనటువంటి ఘడియలు. మరి ఈ 3 ఘడియల్లో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యహ్యా అలైహిస్సలాం వారిపై శాంతి కలుగుగాక అని దీవించి ఉన్నారు. యహ్యా అలైహిస్సలాం వారు జన్మించారు. మా ఉలీదు, ఆయనకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అపారమైనటువంటి వివేకాన్ని, విజ్ఞతను ప్రసాదించాడు. ఆయనను తన ప్రవక్తగా ఎన్నుకున్నాడు. యహ్యా అలైహిస్సలాం తన ప్రభు అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను ఎంతో వినయంతో, విధేయతతో, భయభక్తులతో ప్రార్థించేవారు. తరచూ వారు ఉపవాసాలు ఉండేవారు. తౌరాత్ గ్రంథానికి సంబంధించిన మహారత్ కలిగి ఉన్నారు. గ్రంథాన్ని పూర్తిగా చదివి అర్థము చేసుకొని జీవిస్తూ ఉన్నారు. తౌరాత్ గ్రంథాన్ని గురించి ఎవరైనా ఎక్కడ ప్రశ్నలు అడిగినా వెంటనే సమాధానం ఇచ్చేవారు యహ్యా అలైహిస్సలాం వారు. అందువల్ల ఆయన పేరు ప్రఖ్యాతలు అతి కొద్ది కాలంలో దేశమంతటా వ్యాపించాయి. ఆయన గారు సత్యాన్ని నిలబెట్టాలని, సత్యాన్ని వ్యాపింపజేయాలని, అసత్యాన్ని చెరిపివేయాలని దీక్ష పూనేటటువంటి వ్యక్తి యహ్యా అలైహిస్సలాం. యహ్యా అలైహిస్సలాం ఒక్క తన దైవానికి తప్ప ఎవరికి భయపడేవారు కాదు. అటువంటి సందర్భంలో వయౌమ యమూతు, యహ్యా అలైహిస్సలాం వారికి మృత్యువు ఎలా సంభవించింది? అప్పుడు వారు ఉంటున్నది పాలస్తీనా నగరం. అప్పుడు పాలస్తీనా నగరానికి రాజుగా హెరాల్డ్ ఆంటిపాస్ పాలనాధికారంలో ఉన్నాడు. అయితే హెరోడియాస్ ఆయన సోదరి కుమార్తె. అయితే హెరాల్డ్ ఆంటిపాస్కి హెరోడియాస్కి ప్రేమ సంబంధం ఉండేది. వారిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలి అని ఒక నిర్ణయానికి వచ్చిన సందర్భంలో హెరోడియాస్ తల్లికి విషయం తెలిసి ఆమె ఒప్పుకోవటం జరిగింది. ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఇతరత్ర నాయకులు దీన్ని అనుమతించడం జరిగింది. ఈ విషయం ఉండి యహ్యా అలైహిస్సలాం వారికి తెలిసింది. అయితే తౌరాత్ గ్రంథానుసారంగా, దైవ ఆజ్ఞానుసారంగా వీరిద్దరూ హెరాల్డ్ ఆంటిపాస్ అక్క యొక్క కుమార్తె
హెరోడియాస్. అయితే వీరిద్దరి వివాహము తౌరాత్ సందేశసారంగా, అల్లాహ్ ఆజ్ఞానుసారంగా ఈ వివాహము నిషిద్ధమైనటువంటి వివాహము. ఈ సంబంధము పెళ్ళికి నిషిద్ధమైనది. అప్పుడు వీరిద్దరిలో ప్రేమ అధికమైపోయి హెరోడియాస్కు ఒక వాంఛ ఉండేది. నేను ఎప్పుడు ఈ పట్టణానికి రాణిగా ఉండాలి, ఈ రాజ్యాన్ని ఏలాలి అనేటటువంటి వాంఛ ఉండేది. పెళ్లి చేసుకోవాలి అనే పట్టుదల చాలా ఎక్కువగా ఉండేది. ఆ సందర్భంలో యెహ్యా అలైహిస్సలాం వారికి ఈ విషయం తెలిసిన తర్వాత ఇది నిషిద్ధ వివాహము, ఈ వివాహము జరగటానికి వీలు లేదు అని అక్కడ తెలియజేయటం జరిగింది. యెహ్యా అలైహిస్సలాం తెలియజేస్తున్నటువంటి ఈ వార్త హెరోడియాస్కి తెలిసి ఆవిడ ఆంటిపాస్ దగ్గరికి వెళ్ళి యెహ్యా అలైహిస్సలాం ఈ విధంగా అంటూ ఉన్నాడు, అతను ఉండగా మన ఇద్దరి వివాహం జరగటం చాలా కష్టం. అతను ఉంటే ఇటు నీ గౌరవ మర్యాదలు, ఇటు నా గౌరవ మర్యాదలు మట్టిపాలైపోతాయి. కాబట్టి మన పెళ్ళికి, మన జీవితాలకి, మన సుఖాలకి అడ్డుగా ఉన్నటువంటి ఈ యెహ్యాని తొలగించు అని కోరటం జరిగింది. అప్పుడు హెరాల్డ్ యాంటిపాస్ తన భటులను పంపించి యెహ్యా అలైహిస్సలాం యొక్క శిరస్సును ఖండించి తీసుకొచ్చి యాంటిపాస్ అడిగిన విధంగా యాంటిపాస్ యొక్క కాళ్ళ దగ్గర పడవేయటం జరిగింది. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన ప్రవక్తను ఈ విధంగా హింసించినటువంటి ఈ ప్రజలు హెరాల్డ్ ఆంటిపాస్, హెరోడియాస్నే కాదు, ఇది జరుగుతూ ఉండగా చూస్తూ ఊరుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి బనీ ఇస్రాయిల్ ప్రజలందరినీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సర్వనాశనం చేయటం జరిగింది. ఇలా జరుగుతుందని యెహ్యా అలైహిస్సలాం వారికి తెలుసు. అయినా అల్లాహ్ పట్ల విశ్వాసంతో తన విధి నిర్వహణలో తన ప్రాణాలను సైతం ధారపోశారు యెహ్యా అలైహిస్సలాం వారు. ఈ విధంగా యెహ్యా అలైహిస్సలాం వారి యొక్క మృత్యు జరిగింది. అక్కడ బనీ ఇస్రాయిల్ ప్రజలతో సహా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సర్వనాశనం చేయటం జరిగింది. దాని తర్వాత 19వ అధ్యాయం సూరా మరియంలో 16వ వచనమందు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలుపుతున్నటువంటి విషయము, వజ్కుర్ ఫిల్ కితాబి మరియం ఇజిన్ తబదత్ మిన్ అహలిహా మకానన్ షర్కియా. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ గ్రంథంలో మరియం అలైహిస్సలాం వారి యొక్క ప్రస్తావనని కూడా ప్రస్తావించు. అప్పుడు ఆవిడ వారి నుండి వేరైపోయింది. అప్పుడు ఆమె తన వాళ్ళ నుండి వేరై తూర్పు వైపుకు వెళ్ళింది. ఇంతకుముందు మరియం అలైహిస్సలాం వారు పసితనంలో ఉండగా జకరియా అలైహిస్సలాం వారు వారిని పోషించారు అని విని ఉన్నాము. అదే స్థలము నుండి ఏ కుటీరంలోనైతే మరియం అలైహిస్సలాం వారు ఉన్నారో ఆ కుటీరంలో నుంచి బయటికి వచ్చి ఆ దేవాలయం దగ్గర కూర్చొని ఉన్నటువంటి ప్రజల దగ్గర నుంచి తూర్పు వైపుగా వెళ్ళటం జరిగింది. మరియం అలైహిస్సలాం వారిని పసితనంలో ఉన్నప్పుడు జకరియా అలైహిస్సలాం వారు ఎందుకు పోషించారు అనే విషయం మనం సంక్షిప్తంగా తెలుసుకుందాం. మరియం అలైహిస్సలాం వారి తల్లి పేరు హన్నా. జకరియా అలైహిస్సలాం వారి భార్య పేరు ఇషా. ఇషా యొక్క సోదరి కుమార్తె హన్నా. ఈ హన్నా ఇమ్రాన్ అనే ఒక వ్యక్తితో వివాహం అవుతుంది.
ఇమ్రాన్ ఎవరు అని అంటే ఇమ్రాన్ ఇస్రాయిల్ నాయకుల్లో ఒకరు. ఈ దంపతులు ఇద్దరికీ చాలా కాలం వరకు సంతానం అవ్వదు. సంతాన వాంఛతో వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. సంతానాన్ని గురించి ఎన్నో కలలు కనేది హన్నా. బిడ్డల్ని ఎత్తుకొని ఉన్న తల్లుల్ని చూసినప్పుడల్లా ఆవిడ తహతహలాడిపోయేది, ఎంతో బాధపడిపోయేది. అయితే ఇప్పటి వరకు మరి ఈ హన్నా వారికి సంతానం కలుగుతుందా? కలిగితే ఎవరు ఆ సంతానము? మరియం అలైహిస్సలాం వారు జకరియా అలైహిస్సలాం వారి వద్ద ఎందుకు ఉంచబడ్డారు పసితనంలో? ఈ విషయాలన్నీ తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. టీవీ ప్రేక్షక మహాశయులకు అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.